Like, share, and subscribe. నమస్కారం. భారతదేశం మీకు తెలిసిందే, తన పొరుగు దేశాలతో, పాకిస్తాన్, చైనాలతో కొన్ని సరిహద్దు ప్రాంతాల విషయంలో చాలా కాలంగా వివాదాలు ఎదుర్కొంటోంది. అవును, చాలా సుదీర్ఘమైన సమస్యలవి. ఈరోజు మనం భారత్ భూ వివాదాలు, కారణాలు, కాలక్రమం అనే సమాచారం ఆధారంగా కొంచెం లోతుగా వీటిని పరిశీలిద్దాం. అంటే అసలు చరిత్ర ఏంటి, వ్యూహమేంటి, రాజకీయ కారణాలు ఏంటి అని. మ్మ్, మంచి ప్రయత్నం. ముఖ్యంగా అసలు పాకిస్తాన్ ఎందుకు కాశ్మీర్ని అంతగా కోరుకుంటోంది, అలాగే చైనా అక్సై చిన్, అరుణాచల్ ప్రదేశ్లపై ఎందుకు పట్టుబడుతోంది, వీటిని సింపుల్గా అర్థం చేసుకుందాం. సరేనా? సరే, తప్పకుండా ప్రారంభిద్దాం. అయితే మొదట పాకిస్తాన్ వైపు చూద్దాం. కశ్మీర్ తమకే చెందాలి అనడానికి వాళ్ల ప్రధాన వాదనేంటి అసలు? మ్మ్, చూడండి, 1947 విభజన జరిగింది కదా. మత ప్రాతిపదికన పాకిస్తాన్ అలా ఏర్పడింది. అవును. అప్పుడు వాళ్ళేమనుకున్నారంటే, జమ్మూ అండ్ కశ్మీర్లో ముస్లిం జనాభా ఎక్కువ కాబట్టి అది సహజంగా తమతోనే కలుస్తుంది అని గట్టిగా నమ్మారు. కాని అలా జరగలేదు కదా. జరగలేదు. అక్కడి మహారాజా హరిసింగ్ ఆయన మొదట స్వతంత్రంగా ఉందామనుకున్నారు, తటస్థంగా. ఓహో. అయితే పాకిస్తాన్ వైపు నుంచి అంటే గిరిజన దళాలు దాడి చేశాయి. ఆ టైంలో ఆయన భారతదేశ సహాయం కోరారు. అప్పుడే విలీన పత్రంపై సంతకం జరిగింది. ఖచ్చితంగా విలీన పత్రంపై సంతకం చేశారు. అదే మొదటి ఇండోపాక్ యుద్ధానికి దారితీసిందనమాట. ఆసక్తికరంగా ఉంది. అంటే ఆనాటి మతపరమైన కారణం, ఆ విలీన ప్రక్రియలో వచ్చిన చిక్కులు, అవే ఇప్పటికీ సమస్యకు మూలమంటారా? మరి కేవలం అదేనా, లేక పాకిస్తాన్కు వేరే కారణాలు కూడా ఉన్నాయా? ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. అది కేవలం ఒకటే కాదు. తర్వాత 1949లో ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకుంది. అవును, యుఎన్. అప్పుడు కాల్పుల విరమణ రేఖ, అదే లైన్ ఆఫ్ కంట్రోల్, ఎల్ఓసి, అది ఏర్పడింది. దానితో కాశ్మీర్లో కొంత భాగం పాకిస్తాన్ నియంత్రణలోకి వెళ్ళిపోయింది. అదే మనం పీఓకే అంటాం. పాక్ ఆక్రమిత కాశ్మీర్. అవును, పాకిస్తానుకు కాశ్మీర్ ఎప్పుడూ ఒక కీలకమైన జాతీయ సమస్య. అంటే వాళ్ళ అంతర్గత ఐక్యతకు, సైనిక వ్యయానికి దానికొక కారణంగా చూపిస్తారు. అంతేకాదు, భౌగోళికంగా కూడా చూడాలి. పాకిస్తాన్లోకి ప్రవహించే ముఖ్యమైన నదులు సింధు, జీలం, చీనాబ్ ఇవన్నీ కాశ్మీర్ నుంచే వస్తాయి. అవును, నిజమే. నీటి వనరులు. కాబట్టి నీటి భద్రత అది వాళ్ళకి చాలా చాలా కీలకమైన అంశం. అర్థమైంది. అంటే మతం, చరిత్రతో పాటు నీటి భద్రత కూడా ఒక పెద్ద కారణమన్నమాట. సరే, ఇక చైనా విషయానికొద్దాం. ఇది కూడా చాలా సంక్లిష్టమైనది కదా. లడఖ్లోని అక్సైచిన్, ఇటు తూర్పున అరుణాచల్ ప్రదేశ్. ఏంటి వాళ్ల వాదనలు? ఇది ఇంకాస్త వేరు, ఇంకా ఆసక్తికరమైనది కూడా. అక్సైచిన్ ప్రాంతం ఉంది కదా లడఖ్లో. అవును. అది 1962 యుద్ధం తర్వాత చైనా కంట్రోల్లోకెళ్ళింది. భారత-చైనా యుద్ధం. 1962. అక్కడేంటంటే టిబెట్ను, జిన్జియాంగ్ ప్రావిన్స్ను కలిపే ఒక హైవే ఉంది, చైనా నేషనల్ హైవే 219. అది చాలా వ్యూహాత్మకమైనది. ఆ రోడ్ అక్సైచిన్ గుండా వెళ్తుందా? అవును, దానిగుండానే వెళ్తుంది. ఆశ్చర్యమేంటంటే ఈ రోడ్ను 1950లోనే చైనా కట్టేసింది. అంటే భారతదేశం దాన్ని అధికారికంగా గుర్తించడానికి ముందే. అలాగా. అంటే ఆ రోడ్డు వాళ్ళకి అంత ముఖ్యం కాబట్టే ఆ ప్రాంతంపై పట్టు వదలట్లేదు. మరి అరుణాచల్ ప్రదేశ్ సంగతేంటి? అక్కడ వాళ్ల వాదనేంటి? చైనా అరుణాచల్ ప్రదేశ్ను వాళ్ల టిబెట్లో భాగంగా చూస్తోంది. దక్షిణ టిబెట్ అని పిలుస్తారు వాళ్ళు. దక్షిణ టిబెట్. అవును. 1914లో బ్రిటిష్ ఇండియా, టిబెట్ మధ్య ఒక ఒప్పందం జరిగింది, సిమ్లా ఒప్పందం. అందులో మెక్మహాన్ లైన్ గీశారు. ఆ సరిహద్దు రేఖను చైనా ఒప్పుకోదా? ఒప్పుకోదు. మొదట్నుంచి వాళ్లు దాన్ని అంగీకరించలేదు. వాళ్ళ ఉద్దేశమేంటంటే టిబెట్ దగ్గరు, అంటే సరిహద్దుల్లో బలమైన భారత సైన్యం ఉండకూడదు అని, తమ పశ్చిమ సరిహద్దులు సేఫ్గా ఉండాలని. భద్రతా కారణాలు. భద్రతా కారణాలు, ఇంకా ఆధిపత్యం కూడా. ఆ ప్రాంతంలో తమ ప్రభావం చూపించాలి. అప్పుడప్పుడు సరిహద్దు ఘర్షణలు, ఉదాహరణకి 2020 గల్వాన్ లాంటివి, వాటి ద్వారా కొన్ని సంకేతాలు పంపడం, ఇదంతా వాళ్ల వ్యూహంలో భాగమే. ఈ వివాదాల చరిత్ర చూస్తుంటే చాలా సుదీర్ఘంగా, కాంప్లికేటెడ్గా ఉంది. ముఖ్యమైన సంఘటనలు, ఆ ప్రాంతాలు ఒక్కసారి క్లుప్తంగా గుర్తుచేస్తారా? తప్పకుండా. మైలురాళ్లు లాంటివి చూస్తే 1947 కాశ్మీర్ విలీనం, తర్వాత 1949లో ఎల్ఓసి ఏర్పాటు,
1950లలో అక్సాయ్-చిన్లో చైనా రోడ్డు నిర్మాణం అది కీలకం. తర్వాత 1962 చైనా-భారత్ యుద్ధం. అప్పుడే అక్సాయ్-చిన్ చైనా ఆధీనంలోకి వెళ్ళింది. అవును. ఆ తర్వాత 1956, 1971 ఇండోపాక్ యుద్ధాలు, 1999 కార్గిల్ యుద్ధం, ఇంకా లేటెస్ట్గా 2020 గల్వాన్ ఘర్షణ ఇవన్నీ ముఖ్యమైనవే. ఇంత చరిత్ర ఉంది. మరి ప్రస్తుతం ఇప్పుడు ప్రధానంగా వివాదంలో ఉన్న ప్రాంతాలు ఏవి? ప్రధానంగా 3 గుర్తుంచుకోవాలి. 1 పాకిస్తాన్ నియంత్రణలో ఉన్న పిఓకే అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్. సరే. 2 చైనా నియంత్రణలో ఉన్న అక్సాయ్-చిన్. ఇది లడాఖ్లో భాగం, కానీ చైనా కంట్రోల్లో ఉంది, భారత్ తనదిగా వాదిస్తుంది. ఓకే. మూడోది? మూడోది అరుణాచల్ ప్రదేశ్. ఇది భారతదేశ పాలనలోనే ఉంది, కానీ చైనా దీన్ని దక్షిణ టిబెట్ అని క్లెయిమ్ చేస్తుంది. ఇవి నిత్యం ఉద్రిక్తతలకు కారణమవుతున్న ప్రాంతాలు. కాబట్టి ఇదంతా చూస్తే మనకేమర్థమవుతోంది? ఈ సరిహద్దు గొడవలు కేవలం భూమి కోసం కాదు. కాదు కదా? కాదు. వీటి వెనుక ఎన్నో ఏళ్ల చరిత్ర, జాతీయ గుర్తింపులు, వ్యూహాత్మక అవసరాలు, నీటి వనరులు లాంటివి ఇలా చాలా పొరలున్నాయన్నమాట. చాలా సంక్లిష్టమైనవి. నిజమే. అయితే ఈ సమాచారమంతా చూశాక ఒక ప్రశ్న తలెత్తుతుంది కదా. ఈ సరిహద్దు ఉద్రిక్తతలు ఇవి కేవలం భారత్-పాకిస్తాన్, భారత్-చైనా మధ్య ద్వైపాక్షిక సమస్యలేనా? లేక ఉదాహరణకి పీఓకే గుండా చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సీపెక్ వెళ్తోంది. అలాగే టిబెట్ అంశముంది. వీటి ద్వారా ఇవి ఈ ప్రాంతంలోని పెద్ద భౌగోళిక రాజకీయ కూటములపై, సమీకరణాలపై కూడా ప్రభావం చూపుతున్నాయా? మంచి పాయింట్. ఆ కోణంలో ఆలోచించడం అది ఆసక్తికరంగా ఉంటుంది కదా.